పచ్చని పల్లెల్లో పచ్చని సంసారంలో మద్యం చిచ్చు పెడుతుంది. మద్యం మత్తులో యువత పెడదోవ పడుతుంది. చదువులు చదవలేక, ఉన్నత విద్యను అభ్యసించలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో అటు కుటుంబాలు, ఇటు భవిష్యత్తు నాశనం అవుతున్న నేపథ్యంలో ఆ గ్రామం ఓ సరికొత్త ఆలోచన చేసింది. మందుకు మందు కనిపెట్టింది. ఇంతకీ మద్యానికి మందు ఏంటి అనుకుంటున్నారా? అయితే ఏఎన్ఎన్ అందించే ఫోకస్ చూడాల్సిందే. మద్యం మత్తులో గొడవలు, ఘర్షణలు నిత్య కృత్యమయ్యాయి. మద్యంతో అనేక ప్రత్యక్ష నరకం చూసిన గ్రామస్తులు మద్యానికే మందు కనిపెట్టారు. గ్రామస్తులంతా సమిష్టిగా ఓ తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో మద్యం ఏరులై పారుతుంది. జిల్లాలోని పల్లెలు మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని గుండారం, నడిమి తాండా, ఎల్లాపూర్ తాండా వాసులందరూ ఆశ్చర్యపోయేలా సంచలన తీర్మానం చేశారు. మద్యం అమ్మితే గ్రామ నడిబొడ్డున 7 చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్మానించారు. పైగా 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుందని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో దండోరా వేయించారు. ఈ మేరకు 3 గ్రామ పంచాయతీ పరిధిలో గల 4 బెల్ట్ షాపులను దగ్గరుండి మూయించేశారు. చెప్పు దెబ్బల తీర్మానం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీస్తుంది. ఈ స్థాయి నిర్ణయానికి కారణాలు ఉన్నాయని గ్రామస్తులు చెప్తున్నారు. 3 గ్రామ పంచాయతీల పరిధిలో యువత మద్యానికి బానిసై వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, అది తమను ఎంతగానో కలిచివేసిందని గ్రామస్తులు తెలుపుతున్నారు. మద్యం నిషేధం గురించి నిర్ణయం తీసుకొని తీర్మానం చేయడం జరిగింది. ఈ మద్యం అమ్మడం వల్ల, ఈ బెల్ట్ షాప్ లో మద్యం అమ్మడం వల్ల ఇక్కడ ఉన్న యువతులు కావచ్చు, ఇక్కడ ఉన్న మహిళలు కావచ్చు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. యువకులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థులు ఈ టైంలో చదువుకునే టైంలో విద్యను అభ్యసించే టైంలో అది వదిలేసేసి ఈ మద్యానికి అలవాటు పడి మద్యం తాగి విద్యానికి దూరం అవుతున్నారు. కావున మహిళలు కూడా ఈ టైంలో ఏదైతే ఉందో, ఇది సీజన్, వర్షాకాల సీజన్, ఈ టైంలో పని చేసుకోవాల్సిన కూలీలు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే కూలీ చేసుకునే టైంలో మద్యానికి అలవాటు పడి వాళ్ళ సంసారానికి ఖరాబ్ చేసుకుంటున్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు రైతు బిడ్డలు. వాస్తవానికి ఈ రైతులు వీళ్ళకు వేరే సోర్స్ ఏమి ఉండదు. పంట చేసుకుంటే గానీ, కూలీ చేసుకుంటే గానీ వీళ్ళకు గడవని స్థితి. ఇలాంటి టైంలో ఇక్కడ ఈ గుండారం గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు పెట్టేసేసి వీళ్ళ అమ్మకం వల్ల చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ రోజు ఈ 3 గ్రామ పంచాయతీల మధ్యలో ఉన్న ఎల్లమ్మ గుడి ఏదైతే ఉందో అక్కడ సుమారు ఒక 200 మంది ఇక్కడ కూర్చొని నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇక్కడ బెల్ట్ షాపులు ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకు 1 లక్ష రూపాయల వరకు జరిమానా, 7 చెప్పు దెబ్బలు, తాగిన వారికి కూడా 7 చెప్పు దెబ్బలు. వీరికి అమ్మేటప్పుడు గాని కొనేటప్పుడు గాని ఎవరు పట్టించినా వాళ్ళకు 20,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం కోసము మేము నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యంగా యువత గ్రామంలో బెల్ట్ షాపులు ఉండడం వల్ల మద్యానికి బానిసై చిత్తవుతున్నారు. మద్యం వల్ల పై స్థాయి చదువులు చదవలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతుందని చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని లబోదిబోమంటున్నారు. ఈ కారణాలతో గ్రామంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినట్లుగా గ్రామ పెద్దలు చెబుతున్నారు. మద్య నిషేధం చేయడం వల్ల ఎన్నో జీవితాలు బాగుపడతాయని ఏకైక ఉద్దేశంతో ముఖ్యంగా యువత మందులు బాగా వైన్స్ దగ్గరలోకి వెళ్ళి వాళ్ళు బైకుల మీద వెళ్ళి యాక్సిడెంట్లు జరిగి చనిపోతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇంట్లో భార్య భర్తల వల్ల గొడవలు జరుగుతున్నాయి. ఈ మద్యం ఈ రోజు నుంచి మేము తీర్మానం చేసినటువంటి ఈ యొక్క ఒప్పంద పత్రంలో మద్యం అమ్మినా మరియు మద్యం సేవించినా వాళ్ళకి 1 లక్ష రూపాయల జరిమానా మరియు 7 చెప్పు దెబ్బలు, మరియు అదేవిధంగా మద్యం తాగినటువంటి ఎవరైనా చూసినా కానీ సమాచారం ఇచ్చిన వారికి 20,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తామని ఈరోజు మేము తీర్మానం చేయడం జరిగింది. మాకు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది వ్యవసాయం పైన ఆధారపడి
ఉండేటటువంటి ఈ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి జనాలు మద్యానికి బానిస అయ్యి చాలా మంది జీవితాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతో మేము మద్య నిషేధం చేయడం మా అందరి గ్రామస్తుల సమక్షంలో మేము నిర్ణయించడం జరిగింది. చాలా గ్రామాల్లో బెల్ట్ షాపులకు వేలంపాట నిర్వహించిన ఘటనలుండగా అందుకు విరుద్ధంగా గుండారం, నడిమితాండా, ఎల్లాపూర్ తాండా గ్రామస్తులంతా ఏకమై సంఘటితంగా బెల్ట్ షాపులను నిషేధించారు. మద్యం విక్రయిస్తే గ్రామాభివృద్ధి కమిటీ విధించే 1,00,000 జరిమానా, 7 చెప్పు దెబ్బలు, మద్యం అమ్మినట్లు ఎవరైనా సమాచారం ఇస్తే 20,000 రూపాయల నజరానా ప్రకటించినట్లుగా తీర్మానం ఆమోదించినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఊర్లో ఎవడైతే మందు అమ్ముతాడో అమ్మిన వానికి 1,00,000 రూపాయల జరిమానా, అది ఏదైతే చెప్తారో చెప్పిన వానికి 20,000 బహుమతి, అది ఎవరైతే ఉన్నారో కొనుక్కుంటారో ఆ కొనుక్కున్నోనికి కూడా 7 చెప్పు దెబ్బలు అని ఊరు ఉమ్మడి 3 జీపీలు గారిని నిర్ణయించడం జరిగింది. అయితే జరిగినాక తర్వాత మెయిన్ టెంపుల్లల్లో ఉదయం లేచిన నుంచి ప్రతి టెంపుల్ కాడ మందు కొనుక్కొని వచ్చి టెంపుల్ కాడ తాగాలి. ఎవడైతే టెంపుల్ కాడ తాగుతారో వానికి కూడా 7 చెప్పు దెబ్బలు ప్రతి టెంపుల్ కాడ. మా ఇల్లమ్మ కానీ, పోచమ్మ కానీ, బీరప్ప కానీ, శ్మశాన వాటిక కానీ, ఏ ఊర్లో మన ఎల్లారెడ్డిపల్లి దిగుడు నుంచి సిద్ధాపూర్ బార్డర్ వరకు, మళ్ళీ గుళ్ళ చెరువు, ఎల్ల చెరువు, ఇటు ఈదుల చెరువు, ఈ ఎక్కడ బహిరంగ ప్రదేశాలలో కూడా మందు తాగినచ్చో అక్కడ వాళ్ళకు 7 చెప్పు దెబ్బలు కొట్టాలని 3 విలేజ్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడు గ్రామాల్లో గ్రామస్తులు, యువత, మహిళలు తీసుకున్న నిర్ణయంతో మద్యం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్తులంతా సంచలన నిర్ణయంతో మందుబాబులకు షాక్ తగిలింది. గ్రామస్తులు గ్రామీణాభివృద్ధి కమిటీ చేసిన తీర్మానం ఉల్లంఘిస్తే 1,00,000 రూపాయల జరిమానాతో పాటుగా కఠిన శిక్షలుంటాయన్నారు. ముఖ్యంగా ఎవరైనా మద్యం విక్రయించి పట్టుబడితే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రశాంతత కాపాడేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. మద్యం వల్ల గ్రామంలో క్రమశిక్షణ, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులో యువకులు మద్యానికి బానిసవుతున్నారని, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారనే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలిపారు గ్రామస్తులు. ఇదే పద్ధతి తెలంగాణ అంతటా జరిగితే యువత భవిష్యత్తుకు బంగారు బాటలు పరిచినట్లవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.